సో హలో గైస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు ఆల్రెడీ మన ఛానల్లో ఒక ఫస్ట్ వీడియో వచ్చింది. అండ్ ఆ ఫస్ట్ వీడియోలో నేను మీ అందరికీ ఆల్రెడీ కొన్ని మంచి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ ఈ వీడియో ఈరోజు సెకండ్ వీడియో అన్నమాట. ఎందుకంటే మీలో చాలామంది మనసులో చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట, కొన్ని చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఆ చిన్న క్వశ్చన్స్కి నేను ఈరోజు ఈ సెకండ్ వీడియోలో ఆన్సర్ ఇచ్చేస్తాను. అండ్ వీళ్ళు ఎవరెవరు మన ఈరోజు ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు ఆ ఫస్ట్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో వస్తాయన్నమాట. సో ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో వచ్చినప్పుడు మీరు ఫస్ట్ వీడియోని చూడండి అండ్ ఎంజాయ్ చేయండి బాస్. సో ఇప్పుడు మనము మన సెకండ్ వీడియోలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం అన్నమాట. అండ్ బాస్, హైలైట్ ఏంటంటే అసలు ఫస్ట్ నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దామని అసలు ఈరోజు ఈ సెకండ్ వీడియో చేస్తున్నానంటే మెయిన్ ఇదే క్వశ్చన్ వల్ల. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది నాకు రీసెంట్ టైంలో ఐ థింక్ ఒక వారం నుంచి అనుకుంటా, ఒక వారం నుంచి నాకు మన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా రాధ్యాడ్. సో మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, అన్న ఆల్రెడీ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ టేప్ అయిపోయింది. ఇది ఒక టేప్డ్ రా అనేమాట, రేపు కాకపోయే రా ఉంది కదా, అది ఆల్రెడీ టేప్ అయిపోయిందంట. రోమన్ రైన్స్ గెలిచినాడు, మేము చూసినామని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అడుగుతున్నారు, అన్న ఆల్రెడీ టేప్ అయిందా అని అడిగితే నేను ఆన్సర్ ఇచ్చినాను. కొంతమందికి ఆ టేప్ ఏందా కాలేదని ఆన్సర్ ఇచ్చినాను, అడిగితే నేను ఆన్సర్ ఇస్తున్నాను. కొంతమంది డైరెక్ట్గా మీరు కావాలంటే ఇప్పుడు నేను కామెంట్ చూపియాను, అంటే మనకి మీరు బ్యాడ్ కామెంట్ చేయగల. సో అందుకే నేను మనం కామెంట్ చూపియాను. ఎందుకంటే చూడండి బాస్, కావాలంటే మీరు ఒక 2 days 3 days బ్యాక్ వీడియోస్ కింద వెళ్తే మీకు కామెంట్స్ వస్తాయి. అంటే కామెంట్స్ ఏంటంటే, అన్న ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది, రోమన్ రైన్స్ వర్సెస్ సోలో మ్యాచ్ అయిపోయింది, రా ఆల్రెడీ టేప్ అయిపోయింది, రోమన్ రైన్స్ గెలిచేసినాడు, సో టెన్షన్ ఏం లేదని కొంతమంది ఈ టైప్లో కామెంట్ చేస్తున్నారు. సో అలాంటి మనుషులకి నేను ఒక ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ అది ఏంటంటే బాస్, మీరు కొంచెం ఆలోచించి చూడండి. 1 కాదు 2 కాదు, 100 కోట్లువి కాదు, 1000 కోట్లు ఇస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 1000 కోట్లు ఇచ్చి నెట్ఫ్లిక్స్ పైన రా వచ్చేలా చేస్తున్నారు అనమాట. 1000 కోట్లు ఇచ్చినారు. సో మీరే ఆలోచించండి, 1000 కోట్లు ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్ ఒక రికార్డెడ్ షోని వాళ్ళ ఫస్ట్ ఎపిసోడ్, అంటే వాళ్ళ ప్లాట్ఫామ్లో ఫస్ట్ ఎపిసోడ్ అంటే ఒక రికార్డెడ్ షో తీసుకొస్తే వాళ్ళు సరైన కూర్చుంటారా? కొంచెం ఆలోచించండి. 1000 కోట్లు బాస్. సరే, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మన సూపర్ స్టార్స్ వేరే ఇప్పుడు ట్రావెల్ ఇష్యూ వల్ల వాళ్ళు వేరే కంట్రీలో వెళ్తున్నారు, ఒక ప్రీమియర్ ఈవెంట్ కోసం వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. సో అందుకని ట్రావెల్ ఇష్యూ వల్ల ఇన్ ఫ్యూచర్లో రా ఎపిసోడ్ని లేదా స్మాక్ డౌన్కి వాళ్ళు టేప్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఒక రీజన్ ఉంటుంది. లేదా మన సూపర్ స్టార్స్కి హాలిడే ఇయర్కి వాళ్ళు అంటే మన షోని వాళ్ళు రికార్డ్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటిది ఫస్ట్ ఎపిసోడే రికార్డ్ అయిందంటే అసలు మీరు ఎట్లా నమ్మినారా బాబు? నేను అందరు చెప్తున్నాను, కొంతమంది చెప్తున్నాను, మరి ఓవర్ కాన్ఫిడెన్స్లో కామెంట్ చేస్తున్నారు, అన్న మ్యాచ్ అయిపోయింది, ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చినాయి, చాలా వీడియోస్ లీక్ అయిపోయింది, మేము వీడియో చూసినాం అంటున్నారు. బట్ బాస్, అంటే వీళ్ళందరూ పిక్చర్లు అన్నమాట. ద గేమ్ ట్రిపుల్ హెచ్ అంటే కొన్ని అంటే మన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా అనమాట సోషల్ మీడియాలో. అండ్ ఏమని అప్లోడ్ చేస్తున్నా అంటే, ఫస్ట్ లుక్ అని చెప్పి కొన్ని మన గేమ్ ట్రిపుల్ హెచ్ కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుండు. సో వీళ్ళందరూ పిక్చర్లే అయింది, మీరు ఆలోచించండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే మన రా టేప్ కాలేదు, ఓకే, రా ఎపిసోడ్ టేప్ కాలేదు. కొంతమంది యూట్యూబర్స్ ఏం చేసినారంటే పాత మ్యాచ్కి లైక్ ఇంతకుముందు బ్యాడ్ బ్లడ్లో అనుకుంటా ఇలా మధ్యలో అంటే రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ వర్సెస్ మన సోలో సికా జేకబ్ ఫార్టీ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ని కదా. సో ఆ ట్యాగ్ టీమ్ మ్యాచ్కి కొంచెం జూమ్ ఇన్ చేసి కొంచెం కట్ చేసి ఒకటి ఏం చేసిండు అంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిండు. అండ్ ఆ వీడియోస్కి అంటే లక్షల వ్యూస్ ఉన్నాయన్నమాట. అండ్ నిజం చెప్తున్నాను, ఇప్పుడు ఎవరెవరు చూసి నమ్మేసినారో ఆ నిజంగా చాలా అమాయకులు అనమాట. అంటే ఇప్పుడు ఆ కట్ చేసి అంటే మన రోమన్ సోలో సికా ఫైట్ చేసి మొత్తం కట్ చేసి కొంచెం జూమ్ చేసి కోడీ రోడ్స్ కనిపించకుండా అంటే మొత్తం జూమ్ చేసి అంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిండు ఒకడు. అండ్ అక్కడ పక్క నెట్ఫ్లిక్స్ అదంతా మొత్తం ఎడిట్ చేసిండు అనమాట. సో అదంతా చూసి నమ్మేసినారు కొంతమంది, నమ్మేసి మరి మనకే కామెంట్ చేస్తున్నారు అన్నమాట. బాబు చూడండి, ఏమైనా ఉంటే నేను అప్డేట్ ఇచ్చేస్తాను. ఒకవేళ షో రికార్డ్ అయిందా కాలేదా నేను చెప్తాను ఫస్ట్ మీకు ముందు, అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకున్నాను ఇక్కడ, మీ అందరికీ అప్డేట్స్ రూమర్స్ ఇవన్నీ కదా నేను ఉన్నాను. మీరు నా నోరు నుంచి అంటే నేను చెప్పిన తర్వాత అప్పుడు మీరు నమ్మవచ్చు, అంతే తప్ప మీరు ఇక్కడక్కడ చూసినా ఒకవేళ మీరు నమ్మాలనుకున్నా ఫస్ట్ మీరు కొంచెం ఆలోచించండి. అసలు ఈ మ్యాచ్ రికార్డ్ అయిందా కాలేదా మీరు ఆలోచించి మీరే డిసైడ్ చేసుకోవాలి. నా మాట మీరు వినకపోయినా. బట్ మరీ ఇంత పిక్చర్లను నమ్మేస్తున్నారు అంటే ఇక నేను ఏం చెప్పలేను. అండ్ నిజం చెప్తున్నాను, ఇలాంటి అమాయకులు ఉన్నంత కాలం అంటే ఎవరెవరు చూసి నమ్మేసినారో రికార్డ్ అయిందని, ఇలాంటి అమాయకులు ఉన్నంత కాలము ఇలాంటి యూట్యూబర్స్కి లక్షల మిలియన్స్ల వ్యూస్ ఆరాంగా వస్తాయి బాస్. అండ్ ఎవరో నమ్మేసినారో చూడండి బాబు, ఇంకా మీరు లోకంలో ఇంకా చాలా చూడాలన్నమాట. మీరు చాలా అమాయకులు. సో అది గుర్తుపెట్టుకోండి, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మీరు చూసి నమ్మేసినారు, మీ తప్పు కదా, మీరు చూసి నమ్మేసినారు, కొంచెం ఆలోచించలేదు.
అది రికార్డ్ కాలేదు, ఇంత పెద్ద షో అట్లా రికార్డ్ అవుతుంది, అది నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది, ఫస్ట్ ఎపిసోడ్ రికార్డ్ అయిపోతుంది ఏంది అని కొంచెం మీరు ఆలోచించలేదు కదా. సో అది మీ మిస్టేక్ బాబు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే బ్యాడ్ బ్లడ్లో అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది కదా, రోమన్ రేస్ ఇలా మధ్యలో కోడి రోమన్ రేస్ ఫైట్ చేసినారు కదా. సో మీరు ఆ ట్యాగ్ టీమ్ మ్యాచ్ది ఎండింగ్ అండ్ మీరు చూస్తున్న యూట్యూబ్లో వచ్చిన వీడియో ఆ మ్యాచ్ది ఎండింగ్ చూడండి, మీకు క్లియర్గా ఆన్సర్ దొరికిపోతుంది. ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే టైమింగ్ గురించి టైమింగ్ ఏం చేంజ్ కాదన్నమాట, సేమ్ టైమింగ్లో మనకి చూడడానికి దొరుకుతుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అన్న ఎక్కడ చూడాలి? కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో ఒక్కసారి కాదు 2 సార్లు కాదు చాలాసార్లు చెప్తున్నాను, బట్ అయినా నాకు అర్థం కాదు, మీరు వీడియోస్ స్కిప్ చేసి కూడా చూస్తారా, అసలు ఏం చూస్తారా, అసలు మీకే తెలుసు. కొంతమంది చెప్తున్నాను, కొంతమంది ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వీడియో కింద మీరు చూడండి వెళ్ళి, ఈరోజు ఎప్పటిదో కాదు ఈరోజు మార్నింగ్ వీడియో కింద వెళ్ళి చూడండి. కొంతమంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే అన్న ఇప్పుడు మన సోనీ లీవ్ పైన చూడాలా అంటే లేదా మన నెట్ఫ్లిక్స్ పైన అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పినాను బాబు, మన ఇండియాలో మార్చి వరకు మన సోనీ నెట్వర్క్ది ఇంకా కాంట్రాక్ట్ ఎండ్ కాలేదు డబ్ల్యూడబ్ల్యూతో. మన సోనీ నెట్వర్క్ది కాంట్రాక్ట్ ఎండ్ అయ్యేంత వరకు, ఇప్పుడు అది మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ మన సోనీ నెట్వర్క్ది కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే వరకు మనకి మన ఇండియాలో మీరు ఏ ఛానల్స్లో చూస్తారో డబ్ల్యూడబ్ల్యూ ప్రెజెంట్ మీరు అదే ఛానల్స్లో చూస్తారన్నమాట. ఇప్పుడు అది సోనీ 10-1 అయినా సరే, సోనీ 10-3 అయినా సరే, సోనీ 10-4 అయినా సరే, లేదా సోనీ లివ్ ఓటీటీ యాప్ అయినా సరే, మీరు ఎక్కడ చూస్తున్నారో ఇంత టైం నుంచి మీరు అక్కడే డబ్ల్యూడబ్ల్యూ చూస్తారు. ఎప్పటి వరకు? మార్చ్ ఏప్రిల్ వరకు. అండ్ ఒకవేళ సోనీ మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ అంటే ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేస్తే ఎప్పటికీ మన ఇండియాలో సోనీ పైన వస్తాయన్నమాట. బట్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు మన ఇండియా అంటే మొత్తం కాంట్రాక్ట్ మన డబ్ల్యూడబ్ల్యూతో వాళ్ళు మాట్లాడుతున్నారన్నమాట, అందుకని ఇన్ని వేల కోట్లు ఇస్తున్నారన్నమాట. సో అందుకని ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మన సోనీ లీవ్ది కాంట్రాక్ట్ అయిపోతుంది కదా మన డబ్ల్యూడబ్ల్యూతో మార్చ్ ఏప్రిల్లో, అప్పుడు దాని తర్వాత మనకి మన నెట్ఫ్లిక్స్లో చూడడానికి దొరుకుతుంది మన ఇండియాలోవి. ఇప్పుడు ఛానల్స్లో వస్తుందా రాదా అంటే దానిపైన ఇంకేం రూమర్స్ లేదు. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే మీరు నెట్ఫ్లిక్స్ పైనే చూడాలన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూ. ఎప్పటి నుంచి? మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి. సో ఇది గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు చెప్తున్నాను, బట్ అయినా సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు. అండ్ అంతేకాదు ఇంకొకటి ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన నెట్ఫ్లిక్స్ పైన వస్తాయి కదా మన డబ్ల్యూడబ్ల్యూ, సో యాడ్స్ అనేది కొంచెం తక్కువ వస్తాయంట. మన గేమ్ ట్రిపుల్ హెచ్ రీసెంట్లీ ఏమన్నారంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా, సో ఎవరో నెట్ఫ్లిక్స్ పైన చూస్తారో వాళ్ళకి చాలా తక్కువ యాడ్స్ చూడడానికి దొరుకుతాయి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఓన్లీ వాళ్ళకని కాదు, ఇప్పుడు మనం సోనీ లీవ్ పైన చూస్తాం కదా, మనకి మేబీ కొంచెం తక్కువ యాడ్స్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకేదో చూపించి మనకి ఇంకేదో చూపించారు కదా, ఏం చెప్పలేము. బట్ మన ట్రిపుల్ హెచ్ ఏమంటున్నారంటే యాడ్స్ మాత్రము మన నెట్ఫ్లిక్స్ పైన కొంచెం తక్కువ వస్తాయంట ప్రెజెంట్ కోసం అని చెప్పినారు. మేబీ ఫ్యూచర్లో యాడ్స్ ఎక్కువ రావచ్చు ఇన్ ఫ్యూచర్లో, అందుకని ప్రెజెంట్ కోసం అని ఈ టైప్లో చెప్పినారు. సో ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే ప్రెజెంట్ కోసము నెట్ఫ్లిక్స్ పైన కొంచెం యాడ్స్ తక్కువ వస్తాయంట, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే చూసిన వాళ్ళకి చాలా మజా వస్తుందని ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత మనము వీడియో చూస్తే కొంచెం బ్యాక్ చేయొచ్చు అనమాట. అంటే లైవ్ వచ్చినప్పుడు మనం బ్యాక్ చేయలేం కదా, మనము వీడియోకి అంటే ఇప్పుడు లైవ్ ఇప్పుడు ఏదైనా షో వస్తుంది అనుకోండి, అది ఇప్పుడు లైవ్ వస్తున్నప్పుడు మనం దాన్ని బ్యాక్ చేయలేము అండ్ మనం దాన్ని ఫార్వర్డ్ చేయలేము కదా లైవ్ షోకి. నేను మన సోనీ లీవ్ గురించి మాట్లాడితే వేరే ఓటీటీ ప్లాట్ఫామ్లో వేరే షోస్ గురించి నేను ఏం మాట్లాడుతున్నాను. ప్రెజెంట్ ఏదైనా షో లైవ్ వచ్చినప్పుడు దాన్ని మనము అంటే రివర్స్ చేయలేము, ప్లస్ మనం ఫార్వర్డ్ బి చేయలేము అనమాట. కానీ మన నెట్ఫ్లిక్స్ పైన వచ్చిన తర్వాత మనము రివర్స్ చేయొచ్చు అనమాట. అంటే ఫార్వర్డ్ చేయలేము, అంటే కొంచెం ముంగట చేయలేము అనమాట లైవ్ వచ్చినప్పుడు. బట్ బ్యాక్లో ఏం జరిగింది అంటే రివర్స్ చేయొచ్చు అనమాట మనం వీడియోకి లైవ్ వస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అర్ధగంట లేట్ ఆన్ చేసినారు టీవీ, లేదా మీరు ఫోన్లో చూసినా నెట్ఫ్లిక్స్లో చూసినా అంటే మీరు కొంచెం అంటే టీవీలో ఇప్పుడు టీవీ అని ఎందుకు చెప్పినా అంటే కొంతమంది టీవీలో చూస్తారనమాట నెట్ఫ్లిక్స్ పెట్టుకొని అలాగా. ఎందుకంటే నేను టీవీలోనే చూస్తాను, కానీ నేను ఛానల్స్లో కేబుల్లో చూడను, నేను మన ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే సోనీ లీవ్ పైన చూస్తాను అనమాట. సో ఇప్పుడు ఎవరెవరు నెట్ఫ్లిక్స్లో చూస్తారో వాళ్ళు రివర్స్ చేయొచ్చు అనమాట. ఒక అర్ధగంట లేట్ షో చూసినా వాళ్ళు రివర్స్ చేసుకొని చూడొచ్చు అనమాట. సో ఇది ఒక మంచి ఫీచర్ యాడ్ అయిపోతుంది ఈ ఫీచర్లో నెట్ఫ్లిక్స్ పైన వచ్చిన తర్వాత అంట. సో మన ఇండియాలో చూడాలి ఇప్పుడు సోనీ లీవ్లో సిస్టమ్ వస్తుందా లేదా ఇక మన ఇండియాలో మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత వస్తుందా చూడాలి. బట్ ఈ ఫీచర్ మాత్రం చాలా అంటే చాలా జబర్దస్త్గా ఉంది బాస్ కదా.
అండ్ ఇంకొకటి నేను ఒక సూపర్ స్టార్ గురించి చెప్పడం మర్చిపోయినాను. అండ్ ఆ సూపర్ స్టార్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు, ఒక లెజెండ్ సూపర్ స్టార్ అనమాట. పెంటగాన్ అని ఒక సూపర్ స్టార్, అంటే పెంటగాన్ జూనియర్ అని ఒక సూపర్ స్టార్ అనమాట. మేబీ ఆ సూపర్ స్టార్ రేపు మన రాలో డెబ్యూ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ కొన్ని టీజర్స్ వస్తున్నాయి మన షోస్ వచ్చినప్పుడు. సో అంత మంచిగా ఉంటే రేపు డెబ్యూ ఏమైనా కావచ్చంట, మేమేం చెప్పలేము. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడతాను. అండ్ ఎవరెవరు బెట్టింగ్ ఓడ్స్ అంటే ఎవరెవరికి ఇష్టం లేదో వాళ్ళు చూడకుంటారు. ఎందుకంటే కొంతమంది నువ్వు బెట్టింగ్ ఓడ్ చెప్తావు, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది, సో అందుకని మజా రాదని అంటారు. సో ఇక్కడ నుంచి మీరు వీడియోకి వదిలేయచ్చు. సో చూడండి బాస్, బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే మన జేవుసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే డ్రూ మ్యాకింటైర్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మన జేవుసో ఓడిపోతారు అండ్ డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారంట. ఓకే, అండ్ మన లీవ్ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో అయితే బెట్టింగ్ ఓడ్స్ చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి రియా రిప్లీకి. ఎస్, అంత మంచిగా ఉంటే రేపు మన రియా రిప్లీ న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ కావచ్చు అన్నమాట. అండ్ లీ మోర్గన్ ఓడిపోవచ్చు, ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి రియా రిప్లీకి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అండ్ అది ఏంటంటే మన బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు అన్నమాట. ఇప్పుడు చీటింగ్తో మ్యాచ్ వీళ్ళు గెలిచినా ఓడిపోయినా చీటింగ్తో సంబంధం ఉండదు అన్నమాట. అంటే వాళ్ళు చీటింగ్కి పక్కన పెట్టే చెప్తారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏదైనా మ్యాచ్లో ఏదైనా సూపర్ స్టార్ సర్ప్రైజ్ రిటర్న్, ఇంటరప్ట్, ఇదంతా మన డబ్ల్యూడబ్ల్యూ చేతుల్లో ఉంటుంది కదా. సో అందుకనే బెట్టింగ్ ఓడ్స్ జస్ట్ మ్యాచ్ రిజల్ట్ గురించి చేస్తారు. అండ్ చీటింగ్ వల్ల రిజల్ట్ చేంజ్ అయితే వాళ్ళకి సంబంధం లేదు. సో ఒకవేళ సింపుల్గా మ్యాచ్ జరిగితే మాత్రము చీటింగ్ కాకపోతే ఈ మ్యాచ్లో మన రియా రిప్లీ గెలుస్తుంది అనమాట. అండ్ మన లీ మోర్గన్ ఓడిపోతుంది. అండ్ ఇంకో మ్యాచ్ గురించి మాట్లాడితే ఇప్పుడు మెయిన్ ఈవెంట్లో మేబీ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ కావచ్చు అని చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి. రోమన్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ మేబీ అని చెప్పలేము. సో చూద్దాం. సో మన సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే ప్రెజెంట్ కోసము మన బెట్టింగ్ ఓడ్స్ సీఎం పంక్కే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ జస్ట్ 30 పాయింట్స్ ఎంకలున్నారు మన సెత్ రాలిన్స్. అండ్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ 30-40 పాయింట్స్ 50 పాయింట్స్ ఇంకెన్న సూపర్ స్టార్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, బెట్టింగ్ ఓడ్స్ కింద మీద అవి కావచ్చు అనమాట. సో అందుకనే మేమేం చెప్పలేము. అండ్ మేబీ మ్యాచ్ రిజల్ట్ డిస్క్వాలిఫై బి కావచ్చు, లేదా ఏమైనా ఇంటరప్ట్ కావచ్చు, లేదా మన సెత్ రాలిన్స్ది హీల్ టర్న్ బి కావచ్చు, దానివల్ల మ్యాచ్ డిస్క్వాలిఫై కావచ్చు, మేమేం చెప్పలేము. సో అందుకని బెట్టింగ్ ఓడ్స్ అంత కరెక్ట్గా ఏం సపోర్ట్ చేస్తారు ఇక్కడ అంటే చేస్తున్నాయి సీఎం పంక్కి, బట్ సెత్ రాలిన్స్ జస్ట్ కొన్ని పాయింట్స్ ఎంకలు ఉన్నారు. సో అందుకే కానీ ఏమైనా కావచ్చు అనమాట. అండ్ మన రోమన్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ గురించి మాట్లాడితే హులాఫాలా మ్యాచ్ ఒక ట్రైబల్ కాంపాక్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి. ఎస్ బాస్, మన బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రేన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ బెట్టింగ్ ఓడ్స్కి తెలుసు అనమాట, అంటే మ్యాచ్ మధ్యలో ఎవరు ఇంటరప్ట్ చేయకపోతే సోలో సికోవాకి అంత సీన్ లేదంటే సోలో సికోవా రోమన్ రేన్స్కి ఓడిపోయలేడు సింగిల్గా. సో అందుకని బెట్టింగ్ ఓడ్స్ చాలా ఓపెన్లీ సపోర్ట్ చేస్తున్నాయి అనమాట రోమన్ రేన్స్కి. బట్ నేను ఇందాకని చెప్పినాను, అండ్ అది ఏంటంటే బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు. సో ఒకవేళ ఈ మ్యాచ్ మధ్యలో ఏమైనా చీటింగ్ లైక్ ఒక న్యూ బ్లడ్ లైన్ మెంబర్ లేదా ద రాక్ ఇంటరప్ట్ చేస్తున్నారా మేబీ ఏం చెప్పలేము అన్నమాట. ద రాక్ బి ఇంటరప్ట్ చేయొచ్చు, లేదా న్యూ మెంబర్ వచ్చినా రావచ్చు, లేదా మన ఓల్డ్ మెంబర్స్ వచ్చినా రావచ్చు, ఏదో గడబడ్ కావచ్చు. అండ్ ఒకవేళ ఏమైనా చీటింగ్ జరిగితే సోలో సికోవా గెలుస్తాడు అనుకుంటా. కానీ ఒకవేళ చీటింగ్ ఏం జరగకపోతే, అండ్ ఒకవేళ చీటింగ్ బి జరిగినా మేబీ రోమన్ రేన్స్ గెలవచ్చు అనుకుంటా. ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్కే సపోర్ట్ చేస్తుంది. అండ్ చీటింగ్ జరిగితే మేమేం చెప్పలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రేన్స్ సైడ్ ఉన్నారు కదా కొంతమంది మెంబర్స్, సో దానివల్ల మేబీ రోమన్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చినా రావచ్చు. అండ్ డ్రూ మ్యాకింటైర్ వల్ల ఏమైనా గడబడ్ కావచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. డ్రూ మ్యాకింటైర్ వెంకల పడ్డాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ద రాక్ రేపటి షోకి వస్తాము అఫీషియల్ ఉన్నారనమాట. అంటే ద రాక్ అనౌన్స్మెంట్ చేసినారు. ద రాక్ రేపటి షోలో మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో కంపల్సరీ కనిపిస్తారు ద రాక్. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం ద రాక్ ఒక మంచి ప్రోమో కట్ చేస్తారంట. సో ఇప్పుడు ఆ ప్రోమో రోమన్ రేన్స్ పైన అటాక్ చేసిన తర్వాత కట్ చేస్తారా, లేదా ముందే కట్ చేస్తారా, లేదా కోడీ జోలికి వస్తారా, కోడీ అండ్ ద రాక్ ది ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ జరుగుతుందా, లేదా రోమన్ జోలికి వస్తారా, అదే చూడాలి. అండ్ రేపు మార్నింగ్ ఉంది బాస్, రేపు మార్నింగ్ మీరు కంపల్సరీ టైం తీసి మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ చూడండి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ రస్సెల్ మేనియా లెవెల్లో ఉంటుంది. ఒకవేళ ఆ లెవెల్ ఉన్నా లేకపోయినా తక్కువ మాత్రం ఉండదు అన్నమాట. ఎందుకంటే ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ లెవెల్లో చూస్తున్నారు. 17,000+ టికెట్స్ సేల్ అయిపోయినాయి అన్నమాట ఈ షో కోసం.
ఇది మామూలుగా ఉండదు, కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. సో రేపటి షోకి మీరు అస్సలు మిస్ చేయకుండా. మన జాన్ సీనా వస్తున్నారు, ఇది మీరు మర్చిపోకుండా. లోగన్ పాల్ వస్తున్నారు. సో రేపటి షో చాలా కిరాక్ ఉంటుంది. అండ్ రేపు ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఏంటంటే ఒకవేళ ఎక్కువ సెగ్మెంట్స్ ఉంటాయి, ఇప్పుడు మన సూపర్ స్టార్స్ రింగ్లో వచ్చి మాట్లాడతారు కదా. సో ఒకవేళ ఎక్కువ సెగ్మెంట్స్ ఉంటే ఇప్పుడు ఆ సెగ్మెంట్స్ అన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కదా బాస్, మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను వేరే యూట్యూబర్స్లా కాదు, షార్ట్ ఫామ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయను మీ అందరికీ. ఇప్పుడు షో అయిపోగా తొందరపడి నేను గుంతలో పడాలన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏంటంటే షో అయిపోగానే వాళ్ళు ఏం మాట్లాడినారో నేను షార్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయను. ఇప్పుడు షార్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటే మీరు నా వీడియోస్ ఎందుకు చూస్తారు? మీరు డైరెక్ట్గా హైలైట్స్ చూడొచ్చు కదా. మీకు హైలైట్స్లోనే మీకు ఆ షార్ట్ ఫామ్లో వాళ్ళు ఏమేమి మాట్లాడినారో క్లియర్గా అర్థమైపోతుంది. మీరు మన వీడియో చూస్తున్నారంటే ఆ సెగ్మెంట్స్ అవన్నీ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు రేపటి షోలో ఒకవేళ ఎక్కువ సెగ్మెంట్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు కోడి రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారు, జాన్ సీనా ఉన్నారు, రాక్ బీ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు రింగ్లో వచ్చి ఏమైనా మాట్లాడితే పెద్ద పెద్ద సెగ్మెంట్స్ ఉంటే ఆ సెగ్మెంట్స్ నేను మీ అందరికీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో బట్ అయినా నేను ఎంత తొందరగా అయినా ఇప్పుడు ఎంత నేను ట్రై చేస్తాను ఓపెన్ చెప్పాలంటే. ఇప్పుడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను రేపు మన రా హైలైట్స్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మీరే కామెంట్ చేయండి, మీకు వాళ్ళు ఏమేమి మాట్లాడతారో అది మీకు క్లియర్ కట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బెటర్, లేదా తొందరపడి వీడియోస్ చేస్తే మంచిదే. అది ఇక మీరే డిసైడ్ చేసి కామెంట్లు చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ whatever you want to do, guys. Bye.